చూడండి చేపల్ని. ఇవి నేను మా గుంటలో గాలం వేసి పట్టుకొని వచ్చిన చేపలు ఇవి. మొత్తం జిలేబీ చేపలే ఇవన్నీ కూడా. ఇంకా కూడా ప్రాణంతోనే ఉన్నాయి. వీటిని ఎట్ట క్లీన్ చేయాలి, ఏ విధంగా మనం కూర చేసుకొని తింటే రుచిగా ఉంటుందనే విషయం ఈ వీడియోలో మనం డైరెక్ట్గా నేనే చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా క్లీన్ చేసుకుని తింటే మనకి రుచికరంగా ఉంటుంది, అదేవిధంగా మనం ఆరోగ్యకరంగా ఏ విధంగా ఉంటామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ చేపలను ఏం చేసినాను, నేను మొత్తంగా క్లీన్గా కట్ చేసిన. ఆ ఈకలని చూడు ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా ఒక తుండి మీద పెట్టి నీట్గా ఒక కత్తితో శుభ్రం చేసిన. ఈ విధంగా చేసిన తర్వాత ఎంత శుభ్రంగా మారిందో చూడండి. ఆ ఈకలు అనేది మనకి కడుపులో పోకూడదు కాబట్టి వాటిని క్లీన్గా తీసి ఎత్తేసిన. కొంతమంది ఈకలని సరిగ్గా కొందుకోరు, అలాంటి వాళ్ళు బాగా నీట్గా కొంది చేసుకోవాలి. ఇక ఒక సాకెత్తుకొని ఈ విధంగా ఒక తుండి మీద పెట్టి ఈ విధంగా నీట్గా ఎత్తేయాలి. చూడండి ఏ విధంగా ఎత్తనాను. ఒకే మొప్ప అనేది ఉండకూడదు. ఈ విధంగా నీట్గా తీసేయాలి, మొప్పలు లేకుండా చేసుకోవాలి ఓపికగా. చూడు ఎంత క్లీన్గా వస్తున్నది. ఒకటి నెక్స్ట్ ఇంకొక చేప కాడ ఈ విధంగా తీసుకోవాలి. ఏడ మొప్ప అనేది కనపడకుండా ఈ విధంగా చేసుకుంటేనే మనకి బాగా తింటాం, మనకి ఎటువంటి నీసు వాసన కూడా తగలదు. ఆ మొప్పలు నెక్స్ట్ వచ్చి పైన బొప్పులు సాకుతో క్లీన్గా అన్నిటి తీసేసిన. ఇవి మొత్తం 1 కేజీ చేపల పైనే ఉంటాయి, మొత్తం జిలేబీలే. చూడండి మొప్పలు ఈగలు అన్నీ క్లీన్గా తీసేసిన. చూడండి తరిగేసి ఈ విధంగా తొలగిచ్చేసి ఒక పాత్రలో వేసుకుంటున్నాను. ఈ విధంగా మొప్పలు ఇది కట్ చేసి ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని క్లీన్గా పేగులు కానీ ఇవన్నీ తీసేసి వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక దాన్ని కూడా కట్ చేసి చూపిస్తాను. వీటి పేగుల్ని తీసేయాలి. ఓపికగా చేసుకోవాలి పనులన్నీ, తొందరగా చేసుకోకూడదు. తర్వాత వీటి మొప్పల్ని ఎవరైనా తొలగిస్తానో చూడండి. చేతితోనే తీసేస్తున్నాం. మన మార్కెట్లలాగా చేసుకోకూడదు మనం తొందరగా. వాళ్ళు సేల్స్ కావడానికి ముక్కలు కట్ చేసి వీటి గట్టు తొలగించరు కొంతమంది, అట్నే వేసేస్తారు. ఈ ఆటోమేటిక్గా తింటే మనకి అనారోగ్యం. ఇది నీట్గా క్లీన్ చేసి ఎత్తుకునేయాలి. ఎత్తుకునే దాన్ని ఈ విధంగా సాగెత్తుకొని 2గా కట్ చేసేయాలి. కట్ చేసి పెడేసిన. కట్ చేసి పేగులు ఈకులు అన్నిటి మీ ముందరనే ఏ విధంగా క్లీన్ చేసి పెట్టేసినానో చూడండి. ఈ విధంగా చేసుకోవాలి ఓపికగా. చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామో చూడండి.
ఇది రాళ్ళ ఉప్పు. చూడారు కదా, రాళ్ళ ఉప్పు ఇది. దీన్ని ఏం చేయాలంటే ఈ రాళ్ళ ఉప్పుని ఇప్పుడు తరిగినటువంటి చేపల్లో వేసేయాలి పూర్తిగా ఈ ఉప్పునంతా. వేస్తున్నాను చూడండి. ఉప్పు వేసుకొని ఒక బండ మీద నూరినాక ఎట్టొచ్చినాయి చూడండి, ఎంత నీట్గా తెల్లగా వచ్చేసినాయి చూడు. చేపలు ఏమాత్రం మిస్టేక్ లేకుండా నీసు గీసు అంతా కూడా పూడ్చింది. చేపలకి క్లీన్గా కల అని వచ్చినాయి. ఇది ఉప్పు వేసుకొని తోమితే ఈ విధంగా నీట్గా వస్తాయి. ఏమాత్రం నీసు అనేది ఉండదు. ఈ విధంగా క్లీన్ చేసి శుభ్రం చేసుకోవాలి చేపలని. చూడండి, ఒక ట్యాప్ వద్ద కూడా వచ్చి నీట్గా క్లీన్ చేసుకుంటున్నా చేపల్ని. ఎంత క్లీన్ అయితే అంత నీసు పూడుస్తుంది. కాబట్టి ట్యాప్లో తిప్పేసి మరి చేపల్ని బాగా నీట్గా క్లీన్ చేస్తున్నా. ఇది నీసు అనేది ఒక రవ్వ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ తెల్లగడ్డలు దంచుకున్నా, నెక్స్ట్ టమాటాలు తరుక్కున్నా, ఇది చింతపండు బాగా పిసికి పెట్టుకున్నా, చింతపులుసు అది చింతపండు యొక్క పులుసు బాగా పిసికి పెట్టుకున్నా. చేపలకి కూరకి వేయాల్సిన సామాను కారం పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, ఏదేదో అన్ని పొడులు అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయాలో నూనె పోసిన, నూనె కాడ ఎంత మాత్రం పోయాలో చూడండి. బాగా ఎంత ఎక్కువ పోస్తే అంత మంచిది. 1 కేజీ చేపలకి కనీసం నేను ఎంత నూనె పోస్తున్నానో బాగా చూడండి. మీరు ఏ నూనె అన్నా వాడుకోవచ్చు. మీరు వాడుకున్న నూనె ఉపయోగించాలి. స్టవ్ పొయ్యి మీద పెట్టి వేడి చేస్తుండా. బాగా వేడి చేయాలి. నూనె బాగా కాగాలి. బాగా కాగిందని మనకి ఎట్ట తెలుస్తుంది? ఒక 2-3 నిమిషాలు బాగా కాగాలి నూనె. చాలామంది చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నానో ఉద్దిపప్పు ఆవాలు వేసిన, తెల్లగడ్డ తరుక్కొని పెట్టుకొనింది వేసిన, తెల్లగడ్డ బాగా దంచి పెట్టుకోనండి వేసిన. కొంతమంది ఏం చేస్తారంటే ఉద్దిపప్పు ఆవాలు వేస్తారు. చేపల కూరకు మాత్రం ఉద్దిపప్పు ఆవాలు వేయకూడదు, ఉద్దులు వేయకూడదు, ఆవాలు వేయకూడదు. వేస్తే కూర బాగా భయంకరంగా చేదైపోతుంది. కాబట్టి ఈ విధంగా తెల్లగడ్డలు వేసి ఒక గెంటితో బాగా ఈ విధంగా కలబెట్టాలి. చూడండి, బాగా పక్కన వస్తూ ఉన్నాయి ఇప్పుడుగా. నెక్స్ట్ తరిగి పెట్టుకోండి టమాటాలు వేస్తా. మీకు ఒక డౌట్ రావచ్చు, చింతపులుసు పోస్తున్నాం కదా టమాటాలు ఎందుకు వేసేది అనేసి. ఖచ్చితంగా టమాటాలు వేయాలి. వేస్తేనే కూర, చేపల కూర మంచి రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, ఇది ఉప్పు. ఈ ఉప్పుని దీంట్లోనే వేయాలి. అది సాల్ట్. కొంత ఉప్పుని ఎత్తుకొని వేస్తుందా. వేసి బాగా కలబెట్టాలి. ఈ విధంగా చూడండి, ఓపికగా చేసుకోవాలి. ఇవన్నీ తెలియని వాళ్ళు తెలుసుకోండి. ముఖ్యంగా ఎట్లా చేసుకోవాలి చేపల కూర, ఏ విధంగా చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేసి.
ఇది చింతపండు యొక్క పులుసు బాగా పిసికి పెట్టుకున్నా. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు దీంట్లో ఎత్తి పోస్తా పెనులో. టమాటాలు బాగా కాగినాయి కాబట్టి ఇప్పుడు ఎత్తి పోయాలి. పోసేది కూడా ఎట్లా పోయాలంటే ఓపిగ్గా పోయాలి. చూడండి పోస్తున్నాను. మీ ముందన్నే పోసేసిన. ఈడ ఉండేటువంటి గరం మసాలా కానీ, మిరప్పొడి కానీ, కారం పొడి కానీ, ధనియాల పొడి కానీ, గరం మసాలా కానీ ఒక్కొక్కటిగా వేసేయాలి. వేసేస్తాను ఇప్పుడే. ఇప్పుడు మీ ముందరనే కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా మొదలైన రకాల పసుపు పొడి మొదలైన రకాల పొళ్ళన్నీ ఒకేసారి వేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే గెంటితో కలపెట్టాలి. కలపెట్టి ఏ విధంగా తిరుగుతుందో చూడండి. కలవాలి మొత్తం. ఇది బాగా కలిసిన తర్వాత ఒకసారి రుచి ఇప్పుడే చూడాలి. పులుపు, కారం, గరం మసాలా ఇవన్నీ పసుపుపొడి అన్నీ సరిపోయినాయా లేదా, సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా బాగా తెల్లాలి. తెల్లాలి స్టవ్ మీద ఈ విధంగా గమ్మని వాసన కూడా అతి పరిమళంగా వస్తుంది. ఆ విధంగా బాగా తెల్లాలి. ఎట్ట కాదన్నా ఒక 15 నిమిషాల దాకా వేడి చేయాలి. కానీ ఇంతవరకు చేపలు మాత్రం వేయలేదు. బాగా తెల్లిన తర్వాత ఇంకా నేను ఒక 5 నిమిషాల దాకా వేడి చేస్తా. బాగా ఎంత వేడి చేస్తే అంత రుచికరంగా ఉంటుంది చేపల కూర. ఒక్కొక్కటి చేపను ఎత్తుకొని ఈ విధంగా చేతికి తీసుకొని ఓపిగ్గా ఈ విధంగా వదలాలి. ఒక్కొక్కటిగా తీసుకొని ఒకేసారి అన్నిటి వేయకూడదు. ఆ విధంగా ఓపిగ్గా వేయాలి. ఒకటి తీసుకున్నామా ఈ విధంగా ఓపిగ్గా వేయాలి, లేకపోతే చెయ్యి కాలిపోతుంది. చూడండి ఎంత ఓపిగ్గా వేస్తున్నానో. ఎట్టంటే చేసి చేతులు కాల్చుకోవద్దని, ఇది ముఖ్య గమనిక. ఈ విధంగా చేపలన్నిటి వేసేయాలి. చూడండి ఎట్ట వేస్తున్నాను. దాన్ని తీసి క్లీన్ చేసిన చేపలని ఎట్ట వేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఓపిగ్గా చేసుకోవాలి, తొందరగా చేసుకోకూడదు. ఈ విధంగా చేసుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. మనకి రక్తం అనేది బాగా పడుతుంది. మన శరీర ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. మనకి తీసుకునే ఆహారం కూడా జీర్ణం అనేది బాగా అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలి చేపల్ని. ఈ విధంగా చేపల కూర తింటే మనకి రక్తం బాగా పడుతుంది, జీర్ణం బాగా అవుతుంది. జీర్ణం బాగా అయిందంటే మనం పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు. ఇది తెలుసుకోవాల్సింది సమాజం. చూడండి చేపలన్నిటి తీసి వేస్తూ ఉండాలి. ఇంకా వేసుకోవాలి ఓపికగా.
వేసినాం కదా. ఇప్పుడు ఒక చిన్న గింటి ఎత్తుకొని బాగా కలపెట్టి వదిలేయాలి. ఒకసారి మాత్రమే కలపెట్టాలి, మళ్ళీ మళ్ళీ కలపెట్టకూడదు. చూడండి, అప్పటికి కరెక్ట్గా మనం పెట్టిన దానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పటికీ చేపలకి ఉప్పు, కారం, పులుపు అన్నీ దిట్టంగా సరిపోయాయి. ఇది ఎట్ట కాదన్నా ఒక 15 నిమిషాలు ఉడకాలి. అంటే ఎక్కువసేపు ఉడికి పెట్టకూడదు. అట్టనేసి ఈ చేపల కూరలో నేను కరివేపాకు కానీ, ఎర్రగడ్డలు కానీ, అల్లం కానీ, కొత్తిమీర కానీ వేయలేదు. కారణం ఏం తెలిసినా నా దగ్గర లేకుండా కాదు, ఉన్నాయి. కానీ ఎందుకు వేయలేదంటే అవి వేసినామంటే ఎగిటి అయిపోతుంది కూర, చేపల కూర అనేది. అందువల్ల మనం తినలేము. 1-2 బొద్దులు తినే కొద్దికి మనకి హీట్ అవుతుంది. కాబట్టి ఇందులో వేయలేదు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఈ కూర అనేది, చేపల కూర అనేది 2 రోజులు పెట్టుకొని తినచ్చు. ఏమాత్రం చెడదు, అన్ని వస్తువులు వేసినాం కాబట్టి. ఇప్పుడు చేపలు మనకి ఉడికినాయనేసి గుర్తు. ఇది ఎట్లున్నది చూడటానికి ఈ విధంగా వచ్చిందంటే చేపలు బాగా ఉడికినట్టు, బాగా రుచికరంగా ఉన్నాయి. తినేదానికి బాగా ఉంటుంది, మనకి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ విధంగా తినాలి, ఈ విధంగా చేసుకోవాలి ఓపికగా. తినడానికి చాలా రుచికరంగా ఉంది. ఈ విధంగా తీసుకొని తినాలి. కాలుతా ఉంది కాబట్టి గోపకి తింటున్నా. ఇది మందు చూడాలి. ఈ విధంగా చేసుకుని తింటే మనకి ఎక్కలేని శక్తి అనేది వస్తుంది. మనం ఆరోగ్యకరంగా ఉంటాం. చేపల కొంత రుచికరమైన చేప జిలేబీ చేపలు ఇప్పుడు మనం తింటా ఉండేది. మనం తినేది కూడా చేపలు ఓపికగా తినాలి, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి. ముళ్ళు శాతాన్ని కూడా తీసేయాలి, తీసేసి తినాలి.
ఇది ఆల్కహాల్ మందు, తలకాయ కోటలు. ఇంత రుచికరంగా యా హోటల్ వాళ్ళు కానీ ఎవరు కానీ చేయరు. ఎక్కడ తింటా ఉంటే సంగటికి, చేపల పులుసుకి, చేపలకి ఎట్లుందంటే అంత ఇదిగా ఉంది రుచికరంగా. ఈ విధంగా మనం తింటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఎంత ఆల్కహాల్ వాడినా మనకి ఆరోగ్యం అనేది చెడదు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి.